మూవింగ్ ఆన్, తెలంగాణ బీజేపీ సారథ్య బాధ్యతలు ఎవరికి? ఈసారి అధ్యక్షుడితో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉంటారా? అసలు ఈ ప్రతిపాదన తెరపైకి ఎందుకు వచ్చింది? అలాగే జిల్లాల అధ్యక్షుల ఎంపికలో ఇంకా కొన్ని ఎందుకు పెండింగ్ లో పడ్డాయి? ఈ బ్రేకింగ్ లోకి మనం వెళ్ళిపోదాం. తెలంగాణలోని 25 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు ప్రకటించారు. ఏకాభిప్రాయం కుదరని 13 జిల్లాలు మాత్రం పెండింగ్ లో పెట్టారు. పార్టీ పరంగా వ్యవహారాల కోసం మొత్తం 38 జిల్లాలుగా తెలంగాణను విభజించి అధ్యక్షుల్ని ప్రకటించడం బీజేపీలో కానవాయితీ. ఇక రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు వచ్చాక మిగతా జిల్లాల అధ్యక్షుల ఎంపిక అనేది ఉంటుంది. అన్ని అనుకూలిస్తే వారంలోనే రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి వచ్చే అవకాశం ఉంది. ఇన్ఛార్జ్ శోభా కరాంద్లాజే ముఖ్య నేతల అభిప్రాయం తీసుకోనున్నారు. ఇక ఒక్కరి పేరు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఒకవేళ ఏకాభిప్రాయం రాకపోతే అధ్యక్షుడితో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్స్ ని కూడా నియమించే అవకాశాలున్నాయి. మా ప్రతినిధి విద్యాసాగర్ తో మాట్లాడదాం. విద్యాసాగర్, ఏంటి ఏకాభిప్రాయం వచ్చే అవకాశాలే ఉన్నాయా? మనం నిన్నటి వరకు కూడా జిల్లా అధ్యక్షుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరనటువంటి జిల్లాలను పెండింగ్లో పెట్టారు. అవి దాదాపుగా 13 ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే 25 జిల్లాల అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలోకి అడుగుపెట్టింది తెలంగాణ బీజేపీ. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ప్రకటించిన జిల్లా అధ్యక్షులకు సంబంధించి ఏదైతే ఏకాభిప్రాయం తీసుకురావడానికి చాలా తతంగా నడిచిందో, సంక్రాంతి నుంచి ఇప్పటివరకు ఒక తంతు పెద్ద ఎత్తున సాగిన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుందో. ఇప్పటికే ముఖ్య నేతలంతా కూడా వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. ఎవరిని ఎంపిక చేయాలన్న దాని మీద అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇక్కడ రాష్ట్ర నేతల మీద కూడా ఒక ఏకాభిప్రాయం రావాల్సి ఉంటుంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శోభా కరంద్లాజే అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ముఖ్య నేతలందరితో కూడా మాట్లాడుతున్నారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి ఏకాభిప్రాయం రాకుండా ఉందో అలాంటి సిచ్యువేషన్ లేకుండా సాఫీగా వారం రోజుల్లోనే అధ్యక్ష ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని కూడా భావిస్తుంది. జిల్లా అధ్యక్షుల ఎంపికలో దాదాపు 13 జిల్లాలు పెండింగ్లో ఉన్నాయి. అందులో కరీంనగర్ నుంచి ఒకటి, అదేవిధంగా ఆదిలాబాద్లో నిర్మల్ ఒకటి, అదేవిధంగా సూర్యాపేట ఒకటి, దాంతోపాటు మహబూబ్ నగర్లో 3, ఉమ్మడి రంగారెడ్డిలో 4 జిల్లాలు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారి యొక్క పైరవీలు కావచ్చు, ఒత్తిళ్లు కావచ్చు, వివిధ నేతల పోటీ ఎక్కువ ఉండడం, ఇలాంటి కారణాలతోటి అక్కడ జిల్లాలను పెండింగ్లో ఉంచామంటూ కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందరి ఏకాభిప్రాయంతో ఇప్పటి వరకు నిన్న రాత్రి 19 జిల్లాలను ప్రకటిస్తే ఇప్పుడు మరికొన్ని జిల్లాలతో పాటు మొత్తం 25 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. ఇందులో కూడా సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే బీసీలకు సంబంధించి 15 మంది, అదేవిధంగా ఓసీలకు సంబంధించి 10 మంది, దాంతోపాటు ఎస్సీలు 2, మహిళకు ఒక్కరికి మాత్రమే అవకాశం దక్కింది. సంగారెడ్డికి గోదావరి అంజిరెడ్డి మహిళకు గతంలో ఉన్న ఆమెనే కంటిన్యూ చేస్తూ ఈసారి కూడా అధ్యక్ష ఎంపిక జరిగినటువంటి నేపథ్యంలో మొత్తంగా పెండింగ్లో పడుతూ వస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తి కావడంతో ఇకనైనా రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ప్రక్రియకు ఏకాభిప్రాయం కుదురుతుందా, లేదంటే అధిష్టానం మళ్ళీ సాగదీసి మళ్ళా కొంతకాలం గడిచిన తర్వాత ప్రకటిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ విద్యాసాగర్.